ఓకే, ఉంచండి. ఏంటో నాడీ రేఖలు ఇంకో రేఖలు తెలుగులో రాసేస్తున్నారు ఏంటో. మేడం రికార్డ్ చేయండి. నిన్న మీరు చెప్పిన నోట్స్ అది రాశాను సార్. చిన్న రేఖలు రాశారా? ఓకే 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 మేడం, ఇది రైట్ లెఫ్ట్ రాయక్కర్లేదు, తెలుస్తాయి అవి. ఓకే, రైట్ లెఫ్ట్ రాయక్కర్లేదు. ఓకే, ఈ చేతికి యాక్చువల్గా ఇది కేటగిరీస్ చెప్పుకున్నాం కదా. అయ్యో మళ్ళీ వెళ్ళిపోయింది అక్కడికి. సార్ హ్యాండ్స్ కనిపిస్తున్నాయా? ఏవి కనిపించట్లేదు, మొత్తం పోయాయి. ఓకే, లేకపోతే ఏమన్నా స్క్రీన్ కనిపిస్తుందా? రావట్లేదండి మీది. సార్ మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారా? నేను చేస్తాను, మరి మీది రావట్లేదు కదా. ఓకే సార్, నాది వచ్చింది స్క్రీన్ షేరింగ్ అవ్వట్లేదా? మీ స్క్రీన్ కనిపిస్తుంది. కనిపిస్తుంది కానీ ఇందులో ఏం డాక్యుమెంట్స్ ఏం రావట్లే. ఓకే, ఒక్క సెకండ్ ఉండండి. ఇందులోకి ఇమేజ్ రావాలి కదా. ఇప్పుడు కనిపించింది, కనిపించి మళ్ళీ పోయింది. కనిపించిందా? ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా? వచ్చింది. ఓకే రైట్. ఇప్పుడు ఈ చెయ్యి చూడండి, అందరూ చూస్తాను, అందరికి కనిపిస్తుందా చెయ్యి? మాట్లాడండి, ఎవరైనా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. ఇప్పుడు ఇందులో ఓకే రైట్. ఇప్పుడు ఇందులో యాక్చువల్ గా బొటన వేలు సరిగ్గా పంపించలేదు. బట్ ఓకే, నేను జస్ట్ మీకు ఎలా చెప్తాము అనే దానికి చెప్తున్నా. బట్ 2 విషయాలు ఒకటి తెలియజండి నాకు. ఇది థంబ్ ఒకటి నేను సరిగ్గా చూడడానికి కనిపించలేదు, ఫోటో ఇది తీసి పంపించడం జాతగా లేదు. ఇది మన గ్రూప్ లో మనిషిదే, స్టూడెంట్దే ఇది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈయన డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పలేదు నాకు. డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పలేదు. ఓకే, అస్యూమింగ్ ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, పక్కన పెట్టండి. అయితే ఒక హ్యాండ్ చూడంగానే నాకు కనిపించినటువంటి ఇంప్రెషన్స్ ఏంటంటే, ఈ హ్యాండ్ చూసిన వెంటనే బేసికల్లీ జూపిటర్ మౌంట్ బాగుంది. జూపిటర్ మౌంట్ బాగుంది అంటే చూపుడు వేలు కింద ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ బాగుంది. ఓకే, నెక్స్ట్ లైఫ్ లైన్ బాగుంది. జీవిత రేఖ స్ట్రాంగ్ గా ఉంది. స్ట్రాంగ్ గా ఉండి చిట్ట చివర ఫోర్క్ వచ్చింది. ఫోర్క్ అంటే వేరే ఇంకొక లైన్ కట్ అయింది దాన్ని. జీవిత రేఖ అంటే ఏంటంటే ఈ చూపుడు వేలికి బొట్టన వేలికి మధ్య ఉన్నటువంటి ఒక థిక్ లైన్ బాణం ఆకారంలో వంగింది, చూసారా? అది జీవిత రేఖ. అది స్ట్రాంగ్ గా ఉంది, దడసరిగా ఉంది, బ్రౌన్ కలర్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ పైకి 4 వేళ్లని కూడా 4 వేళ్ల కిందకి ఒక రేఖ కనిపిస్తుంది కదా. ఈ లైఫ్ లైన్ అయితే ఎలా అయితే ఉందో అలాగే పైకి వెళ్ళేటువంటి ఒక లైన్ 2 కింద విడిపోయింది, చూసారా? ఫోర్క్ ఎండ్ లో ఫోర్క్ కింద విడిపోయి దాన్ని ఎవము అంటారు, బియ్యంగింజ ఆకారంలో ఆఖరణ కలిసింది అది. ఓకే, అంటే బేసిక్ అబ్జర్వేషన్స్. నెక్స్ట్ ఈ లైఫ్ లైన్ ఏదైతే ఉందో, జీవిత రేఖ ఏదైతే ఉందో దాని కింద నుంచి లెఫ్ట్ సైడ్ ఒక లైన్ స్ట్రైట్ గా
టువర్డ్స్ హ్యాండ్ ఎడమవైపుకి వచ్చింది. ఎడమవైపుకి వచ్చి చివరికి మళ్ళీ 2 లైన్స్ కింద విడిపోయింది. అది ఒక రివర్ కి ఒక రివర్ లోకి ఇంకో రివర్ పాయ ఎలా కలిసాలంటుందో అలా విడిపోయింది చూడండి కింద. ఓకే, ఒక లైన్ ఏమో కింద నుంచి పైకి వెళ్తాం. అంటే ఈ లైన్స్ దీన్ని బట్టి నేను ఇది చేతి లక్షణం ఏంటి అంటే, ఒకటి ఈయనకి కొన్ని క్రానిక్ లాంగ్ డ్యూరేషన్, అంటే ఒక 7-8 ఏళ్ల నుంచో 10 ఏళ్ల నుంచో సఫర్ అవుతున్నటువంటి డిసీజెస్ ఉంటాయి. ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ లైఫ్ లైన్ హెడ్ లైన్ ఎప్పుడైతే కొంతకాలం కలిసే ప్రయాణం చేశాయో, అంటే స్టార్టింగ్ నుంచి కొంతకాలం అది కలిసే ప్రయాణం చేశాయి కదా, కలిసే ప్రయాణం చేసినప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండదు అనమాట లైఫ్ లో. ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండదు. ప్రాపర్ గైడెన్స్ ఉండదు అంటే ఏంటంటే ల్యాక్ ఆఫ్ గైడెన్స్ అని చెప్తాను లైఫ్ లో. అంటే నువ్వు ఇలా పెడితే ఈ లైన్ లోకి వెళ్తే బాగుపడతావనో, లేకపోతే నువ్వు ఇలా పెడితే బాగుపడతావనో చెప్పేటటువంటి వాళ్ళు ఉండరు. ఒకవేళ ఎవడైనా మార్గదర్శకులు లేరు. ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా అది ఆ టైంకి వాళ్ళకి రుచించదు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ హెడ్ లైన్ ఏదైతే ఉందో ఆ హెడ్ లైన్ వీక్ గా ఉంది. తలరేఖ అంటారు దాన్ని. ఈ తలరేఖ విడిగా ఉండి 2 కింద విడిపోయింది. ఎప్పుడైతే ఏ రేఖ అయినా సరే స్ట్రైట్ గా ఉండేటటువంటిది లైన్ కింద 2 కింద విడిపోతే దే విల్ కన్ఫ్యూజ్. ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు వీళ్ళకి, ఎటు వెళ్ళాలో తెలియదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కొన్ని లక్షణాలు ఉన్నాయి, మీకు ఫర్దర్ గా లెసన్స్ లో తెలుస్తుంది. ఈ హ్యాండ్ ఎవరిదైతే ఉందో వాళ్ళు మైగ్రేటెడ్ ఫ్రమ్ సమ్ అదర్ ఏరియా. ఇవాళ కొన్ని 2 తరాల ముందర, 1 తరం ముందర, 2 తరాల ముందర వాళ్ళు మైగ్రేట్ అయిపోయి వేరే చోట నుంచి వేరే చోటకి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు. ఓకే, ఇక్కడ చెప్తాను, నాకు అది చెప్తాను, అది అది లెసన్స్ లో చెప్తాను. అది లక్షణం అంటే ఈ చేతికి నాకు లక్షణం. ఇయర్ ఏంటి అనేది తెలియదు. ఇది ఎవరిది? మధు గారిది అనుకుంటా హ్యాండ్. మధేనా ఆయన పేరు? మధు గారు. ఓకే, నెక్స్ట్ సార్, మీతో పాటు కో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంతమంది ఉన్నారు? 2 ముగ్గురా? రైట్, సరిపోయింది కదా. ఓకే, ఆ కింద ఈసారి పంపించేటప్పుడు ఈసారి ఇంకోసారి హ్యాండ్ పంపించాల్సి వస్తుంది. మీరు పంపించినప్పుడు కింద తాళ్ళు ఉన్నాయి కదా, ఆ తాళ్ళు కొంచెం మనకి జరిపి తీసి పంపించండి. నెంబర్ కనబడట్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, హిమోగ్లోబిన్ కౌంట్ ఒకటి తక్కువ ఉందండి, వెరిఫై చేసి చెప్పండి ఎంత ఉందో. చూడండి, నాకు తెలీదు చేతిలో. అంటే మీరు నాకు డేట్ ఆఫ్ బర్త్ మీరు చెప్పారా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పారా? చెప్పలేదుగా. డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇవ్వలే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వలే. ఎంతవరకు నేను చెప్పిన లక్షణాలన్నీ కరెక్టే కదా అది చెప్పండి ముందర. తర్వాత మాట్లాడుకుందాం. మిగతా అన్ని తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ అంటే ఒక హెడ్ లైన్ అనేది ఏమవుతుందంటే, ఒకటి కాకుండా ఒక ప్రొఫెషన్ చేసి అది వదిలేసి ఇంకో ప్రొఫెషన్ చేసి ఇలా ఉంటుంది అనమాట వీడి లైఫ్ అంతా కూడా. హలో, అర్థమవుతుందా? అంటే ఒక స్థిరమైనటువంటి, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాడు అనుకోండి, ఒక దాంట్లో జాయిన్ అయ్యాడంటే వాడికి రిటైర్ అయ్యేది దాకా అందులోనే ఉంటాడు. వాడు ఎలా పెర్ఫార్మ్ చేసినా వాడు ముట్టుకునేవాడు ఎవడు ఉండడు. రిటైర్ అయ్యేంత దాకా, రిటైర్ అయిన తర్వాత కూడా వాడి జీవితం బాగానే ఉంటుంది. అదే ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి, కొంతమంది జీవితాలు బాగుంటాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులు 2,000కి 3,000కి జాయిన్ అయిన వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేసరికి 1,00,000-1,50,000 వెళ్తారు. కానీ వీళ్ళకి ఏమవుతుందంటే, ఈ హ్యాండ్ ఎవరైతే ఉందో వీళ్ళకి ఇది ఏమవుతుందంటే, ఒక స్థిరమైనటువంటి ఆదాయ మార్గం అనేది దొరకడం కొంచెం కష్టం అవుతుంది. స్థిరమైనటువంటి ఆదాయ మార్గం అనేది దొరకడం కష్టం అవుతుంది. ఇంకోటి ఏంటంటే, వేళ్ళన్నీ కూడా కొన్నేమో పక్క ఫింగర్స్ మీదకి, కొన్నేమో యువతల పక్క ఫింగర్స్ మీదకి బెండ్ అయి ఉన్నాయి. ఆ మధ్యవేలు చూడండి, మధ్యవేలు ఏమైంది? సాటర్న్ ఫింగర్ మీదకి బెండ్ అయింది. ఓకే, ఈ చిన్న వేలు ఏమైంది? అనామిక అంటారు. అనామిక, ఈ అనామిక ఏమో ఇటు సైడ్ బెండ్ అయింది. సో ఈ బెండింగ్స్ కూడా మంచిది కాదండి. వేళ్ళు బెండ్ అవ్వడం కూడా కొన్ని పాజిటివ్, కొన్ని నెగిటివ్. సో ఈ విధంగా మీరు ఏంటంటే, మీ దగ్గరికి వచ్చినటువంటి చెయ్యి, దాన్ని మీరు చెయ్యి ముట్టుకోకర్లే. నేను ఆయన ఇవాళ సాయంకాలం పంపించారండి నాకు ఈ ఫోటో.
నేను ప్రజెంట్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పలేదు నాకు. డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పలేదు, ఇంతవరకు డేట్ ఆఫ్ బర్త్ చెప్పలేదు ఆయన, అది రివీల్ చేయలేదు. ఓకే సరే, అది అవసరం లేదనుకోండి. అయితే ఇన్నర్ మార్క్స్ అనేది ఒకటి బాగుంది ఇక్కడ. ఒకటి ఏంటంటే హ్యాండ్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది క్లియర్ గా కనబడుతుంది సార్. ఈ జీవిత రేఖ ఏదైతే ఉందో దాని వెనకాలకు ఇంకొక లైన్ ఉంది చూడండి, చిన్న లైన్. ఓకే, ఈ లైన్ ఉంటే ఏమవుతుందంటే వీళ్ళు సుబ్రహ్మణ్యాంశతోటి పుట్టారని చెప్పి చెప్తాం. అంటే ఇంట్లో ఎక్కడో 2-3 తరాల ముందర సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినటువంటి కుటుంబాలు అయి ఉండాలి. మీ కులదైవం ఎవరండి? దాన్ని ఇన్నర్ మార్క్స్ లైన్ అంటారు, రెండో కుజరేఖ అంటారు, రెండు ఇన్నర్ మార్క్స్ లైన్ అంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినటువంటి కుటుంబాలు అయి ఉండాలి ఇప్పుడు. అదే, సో ఈ విధంగా మనం ఒక చెయ్యి మన దగ్గరికి వస్తే, అంటే ఎవరికే మీకు అసలు ఎట్లా చెప్తాము, ఎలా చదువుతాం అనేది ఊరికే ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. దీంట్లో ఇంకా బోల్డ్ విషయాలు చెప్పొచ్చు. ఓకే, వాటి కూడా ఫర్దర్ గా మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. హలో, చెప్పండి సార్. చెప్పండి చెప్పండి, ఏమైనా డౌట్లు ఉన్నాయా? లేదు సార్, ఇంకా క్లాస్ మొదలు పెట్టుకున్నాం సార్. మధు గారు వెళ్ళిపోయారా? ఉన్నారు కదా. ఓకే 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 ఓకే. సో ఎవరు చేయైనా సరే ఒకటి ఏంటంటే ఫోటో తీసేటప్పుడు థంబ్ జాగ్రత్తగా పడేటట్టు. నిన్న చెప్పాను మీకు, బటన్ వేల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మూన్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని చెప్పి ఆస్ట్రాలజీలో ఎలా అయితే చెప్తామో, అలాగే థంబ్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ హ్యాండ్. బొటన్ వేలు ఇండెక్స్ అండి. అదొక్కటి చదివితే చెప్పచ్చు, మొత్తం లైఫ్ అంతా చెప్పచ్చు, మొత్తం లైఫ్ అంతా చెప్పచ్చు. ఓకే, మేడం గారు ఏంటి ప్రజెంటేషన్ చేస్తున్నారు? ఏదో నాకు రికార్డింగ్ సరిగ్గా అవ్వట్లేదు, నేను అవి చూస్తున్నాను. ఓకే ఓకే, కానివ్వండి. రైట్. ఇకపోతే నిన్న 5 types ఆఫ్ హ్యాండ్స్ చెప్పాం కదా, 5 రకాల హ్యాండ్స్. వెరీ స్మాల్ హ్యాండ్, ఆర్డినరీ హ్యాండ్, లాంగ్ హ్యాండ్ అండ్ వెరీ లాంగ్ హ్యాండ్. ఓకే, ఈ 5 వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? వెరీ స్మాల్ హ్యాండ్, బాగా చిన్న చేతులు, పొట్టి చేతులు ఉన్నటువంటి వాళ్ళ లక్షణం ఎలా ఉంటుంది అంటే, వీడు చీటికి మాటికి అందరితోటి గొడవ పడుతూ ఉంటాడు. వీడు అంటే ఇటువంటి వాళ్ళు మీకు అన్ని రకాల వర్గాల్లోనూ కనిపిస్తారు. శ్రామిక వర్గంలో కనిపిస్తారు, తర్వాత ఆర్టిస్టుల్లో కనిపిస్తారు, తర్వాత మంచి ఫైనాన్షియల్ గా బాగా వెల్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ లోనూ కనిపిస్తారు. ఈ వర్గం ఆ వర్గం అని కాదండి, కామన్ గా పుట్టి హ్యాండ్స్, చేతులు బాగా పుట్టిగా ఉన్నటువంటి వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, ప్రతిదానికి వాడు మాట్లాడిందే కరెక్ట్, లేదా వాడు మాట్లాడిందే నిజం, వాడు మాట్లాడిందే ట్రూత్ అన్నటువంటి బిహేవియర్ లో ఉంటారు. చీటిగా మాటిగా అందరితోటి గొడవ పడుతూ ఉంటారు. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే సొసైటీకి కానీ, ఫ్యామిలీస్ కానీ, దేశానికి కానీ ఎవరికి ఏమి ఉపయోగం ఉండదండి. దే ఆర్ బర్డెన్. మీకు ప్రతి ఫ్యామిలీలోనూ మీరు మీ ఎక్స్పీరియన్స్ లో మీరు కనిపించే ఉంటారు. వాడు ఎవడో ఒకడు ఉంటాడు ఇంట్లో, వాడి వల్ల ఏంటంటే అటు ఫ్యామిలీకి డిస్టర్బెన్సే, సొసైటీకి డిస్టర్బెన్సే, ఫ్రెండ్స్ కి డిస్టర్బెన్సే. వీటి అన్ని రకాల వర్గాలు మనం ఈ చేతులు మనం ఈ టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో వాటిలో ఉండేటటువంటి వాళ్ళు అన్ని రకాల వర్గాల్లోనూ ఉంటారు. ర్యాక్స్ టు రిచెస్ ఎందులోనైనా ఉండొచ్చు వాళ్ళు. అర్థమైందా? కొన్ని ఫైనాన్షియల్ గా బాగా సౌండ్ ఉన్న ఫ్యామిలీస్ లో ఏమవుతుందంటే ఒక్కడు పని చేస్తాడు, మిగతా వాళ్ళంతా వాడి మీద పడి తింటూ ఉంటారు. ఏదో చేసేస్తున్నామని కోజు కొడుతూ ఉంటారు తప్ప వీళ్ళు యాక్చువల్గా చేసేది ఏమి ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఉన్నది చెడగొట్టడానికి వాళ్ళందరితో వాళ్ళతో గొడవ పెట్టుకుని నెత్తి మీదకి ఇంటి మీదకి గొడవలు పట్టుకొచ్చుంటారు. ఈ వెరీ షార్ట్ హ్యాండ్ ఉన్నవాళ్ళు. ఓకే, ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ స్మాల్ హ్యాండ్. ఈ స్మాల్ హ్యాండ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఐడియల్ పర్సన్స్, ఆలోచిస్తారు, చేస్తారు, కానీ వీళ్ళకి ఏంటంటే వెనకాల నుంచి పుషప్ కావాలి. వెనకాల నుంచి ఎవరో ఒకళ్ళు నువ్వు చేయగలుగుతావు, నువ్వు చెయ్యి అని చెప్పి ధైర్యించి వాడిని గెంటితే ఎదరికి పెడతాడు, లేకపోతే వాడు అక్కడే ఉండిపోతాడు. వీడి తెలివితేటలు వీడికి ఉపయోగపడవు,
అన్లెస్ ఎవరో ఒకళ్ళు దాన్ని ఇగ్నైట్ చేయాలి. ఇగ్నైట్ చేస్తే అంటే ఈ మరీ పొట్టి చేతుల కంటే కూడా ఇది సెకండ్ కేటగిరీ అనమాట, కాస్త ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కానీ వీడికి ఏంటంటే ప్రతిసారి వెనకాల ఎవడో ఒకటి చేయి పట్టుకుని నడిపిస్తూ ఉండాలి ఎదరికి. ఎంతకాలం నడిపిస్తారు? ఎవరికైనా సరే కొంతవరకు సపోర్ట్ దొరుకుతుందండి, తర్వాత వీడెత్తడి వీడు వెళ్ళాలి. ఆ ఎక్కడైతే సపోర్ట్ దొరకదో అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ క్రిపుల్ అయిపోతుంది, వాళ్ళ లైఫ్ అక్కడి నుంచి ఆగిపోతుంది. అలా కాకుండా కొంతమందికి మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ కనుక మంచి సపోర్ట్ ఇచ్చింది అనుకోండి, దే విల్ డూ వండర్స్, వాళ్ళు చేయగలుగుతారు. అక్కడ ఇటువంటి వాళ్ళకి ఆ సెకండ్ హ్యాండ్ కేటగిరీ వాళ్ళకి మ్యారేజ్ అనేది చాలా లైఫ్ లో చాలా టర్నింగ్ పాయింట్, చాలా టర్నింగ్ పాయింట్. ఇప్పుడు చూడండి, కొంతమంది ఆర్టిస్టులు మీరు లేకపోతే కొంతమంది పెయింటర్స్ ఎక్కువగా నేను చూశాను, కొంతకాలం బాగుండి సడన్ గా డిఫేమ్ అయిపోవడం, లేకపోతే అసలు ఎక్కడ కనపడకుండా పోవడం, వెళ్ళిపోతుంటారు చూసారా. లేదా కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, సినిమాల్లో బాగా అనిపిస్తారు, కొన్ని సినిమాలు ఆడతాయి, ఆ తర్వాత నుంచి వాడు ఏమైపోయాడో కూడా కనపడ్డు. సో అటువంటి వాళ్ళందరూ కూడా ఒక హలో ఎవరండి ఒకసారి మ్యూట్ చేసుకోండి. రాజావరం గారు, మీరైనా అడగాలనుకున్నారా? లేదు సార్, క్లాస్ ఓకే ఓకే ఓకే, నో ఇష్యూ నో ఇష్యూ. సో ఇది సెకండ్ హ్యాండ్ కేటగిరీ. పోతే మూడో కేటగిరీ లాంగ్ హ్యాండ్, ఆర్డినరీ హ్యాండ్ అంటాం దాన్ని. ఆర్డినరీ హ్యాండ్ అంటే ఇది 90% జనాల్లో ఉంటుందండి. 90% జనాల్లో ఈ ఆర్డినరీ హ్యాండ్ ఉంటుంది. ఒక 10% మిగతా పైన రెండు నెక్స్ట్ రెండు కేటగిరీస్ లోకి 10% నుంచి 15% వస్తాయి. సాధారణంగా ఆర్డినరీ హ్యాండ్స్ లోనే మొత్తం పామిస్ట్రీ అంతా కూడా ఆర్డినరీ హ్యాండ్ బేస్ చేసుకుని ఉంటాయి. ఇప్పుడు మీకు బాగా పుట్టు చేతులు ఎవరికి ఉంటాయో తెలుసా? డ్వార్ఫ్ ఉంటారు చూసావా, డ్వార్ఫ్ అంటే బరుగుజులు ఉంటారు చూసారా, అటువంటి వాళ్ళకి బాగా పుట్టు చేతులు ఉంటాయి. కొంతమందికి జెనెటికల్ డిజార్డర్స్ వచ్చి పుట్టు చేతులు ఉంటాయి. అలాగే మరీ లాంగ్ హ్యాండ్, వెరీ లాంగ్ హ్యాండ్ కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే పాము పొడుగ్గా శంఖంలా ఉంటుంది అనమాట. శంఖాలు చూసారుగా, మామూలుగా సముద్రంలో దొరికే శంఖాలు అందరికీ తెలుసు కదా, శంఖంలా బాగా పొడుగ్గా ఉంటాయి అనమాట వాళ్ళకి. సో ఆర్డినరీ హ్యాండ్, ఈ ఆర్డినరీ హ్యాండ్ వాళ్ళ పీపుల్ ఏంటంటే దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ ఐడియల్ పీపుల్. ఈ ఐడియల్ పీపుల్ అంటారు వీళ్ళు. ఈ కేటగిరీలో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా ఐడియల్ పీపుల్ అంటే వీళ్ళ వల్ల సొసైటీకి అప్బ్రింగింగ్ క్వాలిటీస్ వస్తాయి, బిజినెస్లు పెరుగుతాయి, ఫ్యామిలీస్ నిలబడతాయి వీళ్ళ మీద ఆధారపడి. వీళ్ళు ఏం చేస్తారంటే సెల్ఫ్ ఎస్టీమ్ తోటి బతుకుతారు, ఆత్మగౌరవం తోటి బతుకుతారు, ఎవడి మీద ఆధారపడరు. ఉంటే తింటాడు, లేకపోతే లేదు, అంతే తప్ప ప్రతిదానికి వెళ్ళి అందరి ముందు చేజాచడం కానీ లేకపోతే అభిమానాన్ని చంపుకుని ఆత్మాభిమానాన్ని చంపుకుని బతికేటటువంటి లక్ష్యం ఉండదు వీళ్ళకి. ఇది థర్డ్ కేటగిరీ హ్యాండ్స్. ఫోర్త్ కేటగిరీ హ్యాండ్స్ వెరీ లాంగ్ హ్యాండ్. ఈ లాంగ్ హ్యాండ్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళంతా కూడా వాడి లైఫ్ వాడు బతుకుతూ ఉంటాడు, వాడు ఎవడి జోలికి వెళ్ళడు. ఏదైనా సమస్య వస్తే మాత్రం రూట్ కాజ్ ఏంటి, దాని రూట్ కాజ్ ఏంటి అనేది వెతికి జనాలకి తీసుకొస్తాడు బయటికి. సాధారణంగా ఎవరి జోలికి రారు, వాడి లైఫ్ ఏదో వాడు ఐడియల్ గా వాడు బతుకుంటూ ఉంటాడు. బట్ వెన్ సర్టెన్ కాజ్ ఆర్ సర్టెన్ ప్రాబ్లమ్ అరైజెస్ దే విల్ ఎంటర్. ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఎక్కువగా ఎక్కడ పనిచేస్తారంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ లో ఉంటారండి. వాడు ఎవడు కూడా ఎవడికి కనపడ్డు. వాళ్ళు కనిపించినా వాడు చేసే పనికి లేకపోతే వాడు యాక్చువల్ వర్క్ కి వాడు చేసేటటువంటి పనికి సంబంధం ఉండదు. స్పైయింగ్ ఏజెన్సీస్ లోను ఈ లాంటి చోట ఇలాంటి చోట వీళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇటువంటి వాళ్ళు కనుక మీకు ఎవరైనా తగిలితే చూడండి, కుడి చేతిలో కానీ ఎడం చేతిలో కానీ వీనస్ పొజిషన్, అంటే వీనస్ అంటే లైఫ్ లైన్, ఇందాక చేతిలో లైఫ్ లైన్ చెప్పాను కదా, అంటే చూపుడు వేలికి బొటన వేలికి మధ్య భాగంలో ఎక్కడో ఒకటి చిన్న ట్రయాంగిల్ సింబల్ ఉంటుంది, ఉండి తీరుతుందండి, అది డౌట్ లేదు అందులో. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్ ప్రొఫైల్ బయటకు కనపడినవారు, బట్ దే విల్ డూ అండర్ గ్రౌండ్ వర్క్. వాడు ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తాడు, దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు, ఎవ్రీథింగ్ దే విల్ ప్రొటెక్ట్. అవసరమైనప్పుడు మాత్రం చిన్న సలహా పడేస్తాడు, మిగతా టైంలో వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. వెరీ లాంగ్ హ్యాండ్ చాలా తక్కువ ఉంటుంది. వీళ్ళ వల్ల కూడా దేశానికి కానీ వాడికి కానీ ఫ్యామిలీస్కి కానీ ఏమీ ఉపయోగం ఉంటుంది. అంటే అరచేయి బాగా సన్నం అయిపోయి చేతి వేళ్ళతో సహా మొత్తం బాగా పొడుగ్గా ఉంటాయి.
వాడి పని వాడు చేసుకోవడమే కష్టం అవుతుంది వాడికి. అంత బద్ధకస్తులు వాళ్ళు. వాడి ఫ్యామిలీకి బర్డెన్, అలాంటి వాళ్ళు ఫ్యామిలీలో ఉంటే దేశానికే బర్డెన్. ఫ్యామిలీకే బర్డెన్ అయినప్పుడు దేశానికి కూడా బర్డెన్ ఇవ్వడు. వాళ్ళ వల్ల ఉపయోగం ఏముంటుంది? 2 కేటగిరీస్ పీపుల్, వెరీ షార్ట్ హ్యాండ్, ఎవడికి పనికిరారు.